హలో ఫ్రెండ్స్, చాలామంది మెన్స్‌లో మనం బెల్లీ ఫ్యాట్ అనేది చూస్తూ ఉంటాం. ఈవెన్ యంగేజ్‌లో ఉన్న అబ్బాయిలలో కూడా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో, దీనికి కాజెస్ ఏంటి? మీరు అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్, అలాగే తీసుకోవాల్సిన గుడ్ ఫుడ్స్, కొన్ని హోమ్ టిప్స్ మనం తెలుసుకుందాం. జంక్ ఫుడ్స్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. అలాగే ఎక్కువగా వ్యాయామాలు చేయండి. ఎక్కువగా కూర్చోవద్దు. ఆల్కహాల్, బీర్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. దీని వలన కడుపు దగ్గర ఫ్యాట్ అనేది హెవీగా పెరుగుతుంది. అలాగే లేట్‌గా తినడం. దీని వలన మెటబాలిజం స్లో అవుతుంది. అలాగే ఫ్యాట్ అనేది స్టమక్ దగ్గర నిల్వ అవుతుంది. ఇంకా స్లీప్ అనేది ప్రాపర్‌గా ఉండడం చూసుకోండి. ఎందుకంటే హార్మోన్‌లు ఇంబాలెన్స్ అవుతాయి సరైన నిద్ర లేకపోతే. అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వలన కార్టిసోల్ హార్మోన్ పెరిగి బెల్లీ ఫ్యాట్ అనేది పెరుగుతుంది. ఇంకా డైలీ 30 ఆర్ 40 మినిట్స్ వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, యోగా, సైక్లింగ్, స్కిప్పింగ్ లాంటివి చేస్తూ ఉండండి. అలాగే ఈవినింగ్ 7 ఆఫ్టర్ ఏమీ తినకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే 6 బిలో తినండి. ఇంకా డైలీ 3 ఆర్ 4 లీటర్స్ వాటర్ అనేది ఖచ్చితంగా తాగండి. ఇంకా స్లీప్ అనేది 7-8 అవర్స్ నిద్రపోవడానికి చూడండి. ఇంకా మీరు తీసుకున్న ఫుడ్ అయితే లిటిల్ బిట్‌గా 4 ఆర్ 5 టైమ్స్ డైలీ తినండి. ఎందుకంటే హెవీగా ఒకసారి తినకుండా ఇట్లా తినడం వలన డైజెషన్ అనేది బావుంటుంది. మీ ఫీలింగ్ కూడా వెల్‌గా ఉంటుంది. అలాగే వెజిటబుల్స్‌లో క్యాబేజ్, బీన్స్, కీరదోస, క్యారెట్సు, అలాగే ఫ్రూట్స్‌లో యాపిల్స్, పపాయ, వాటర్ మెలన్స్, ఆరెంజెస్, బ్రౌన్ రైసు, మిల్లెట్ రోటీలు, ఎగ్స్‌లో తెల్ల సొన చాలా మంచిది. అలాగే చికెను, ఇంకా ఫిష్, ఇవైతే బాయిల్ చేసినవైతే బెటర్. ఇంకా లో ఫ్యాట్ మిల్క్, బటర్ మిల్క్, డ్రై ఫ్రూట్స్‌లో బాదం, అక్రోట్స్, ఇవి లో క్వాంటిటీలో తీసుకోండి బాదం, అక్రోట్స్‌ని. అలాగే జంక్ ఫుడ్స్ ఎక్కువగా షుగర్సు, అలాగే సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్సు, అలాగే వైట్ బ్రెడ్, పాస్తా, పిజ్జాసు, అలాగే పొటాటో చిప్స్, ఇంకా లేట్‌గా తినే అలవాటుని కంప్లీట్‌గా చేంజ్ చేసుకోండి. అలాగే ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం లేదా కొద్దిగా తేనె కలిపి తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గించడంలో మీకు బాగా యూస్ అవుతుంది. ఇంకా పుదీనా వాటర్ తాగడం వలన కూడా బాగా యూస్ అవుతుంది బెల్లీ ఫ్యాట్‌కి. ఇంకా కొన్ని మెంతులు, అలాగే అల్లం, జీలకర్ర, వీటిని బాగా మరిగించి ప్రతిరోజు కూడా ఆఫ్టర్ లంచ్ కానీ, డిన్నర్ కానీ ఒక అరగంట తర్వాత తాగి చూస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఇట్లా ట్రై చేయండి.